భారతీయులందరికీ 80వ స్వతంత్ర దినోత్సవపు శుభ సందర్భంగా హిందూ ముస్లింల ఐక్యత ఎందుకు నేటికీ అవసరము భారతదేశానికి అనే విషయాన్ని చారిత్రకంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. భారతదేశ స్వతంత్ర చరిత్రను మనం గమనిస్తే ఒక గొప్ప సత్యం మనకు తెలుస్తుంది. అదేమిటంటే ఈ స్వాతంత్రం అనేది ఏదో ఒక మతం సాధించిన విజయం కాదు, హిందూ ముస్లింలు సిక్కులు కలిసి సాధించినటువంటి విజయంగా చెప్పవచ్చు. మనం చరిత్రను చదివితే 1857 తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఆమె సైన్యంలో గులాం గౌస్ ఖాన్ తుపాకీ దళానికి నాయకుడిగా ఉంటే ఖుదా బక్ష్ అనేటువంటి ముస్లిం పదాతి దళానికి నాయకుడిగా నిలిచారు. వారి త్యాగం ఝాన్సీ పోరాటంలో హిందూ ముస్లింల ఐక్యతకు గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక అదేవిధంగా 1857 తిరుగుబాటును మనం గమనించినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్, తాంత్యా తోపే లాంటి, మంగల్ పాండే లాంటి ఈ వీరులందరూ కూడా బహదూర్ షా జఫర్ మొఘల్ చివరి చక్రవర్తిని తమ నాయకుడిగా, తమ చక్రవర్తిగా చేసుకుని వివిధ ప్రాంతాల్లో భారతీయులందరూ సమీకరించబడ్డారు. హర్యానాలో హుకుం చంద్ జైన్ అనేటువంటి హిందూ నాయకుడు, ముస్లిం అయినటువంటి మునీర్ బేగ్ ఇద్దరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేస్తూ ఇద్దరు కలిసి శిక్షించబడ్డారు. తర్వాత ఈ విప్లవోద్యమంలోనే రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి ఒక సాంప్రదాయక బ్రాహ్మిన్ మరియు సాంప్రదాయక ముస్లింల యొక్క స్నేహాన్ని అద్భుతంగా చరిత్ర చెబుతుంది. వీరిద్దరూ కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్, ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ వంటి సంస్థల్లో ఉంటూ హిందూ ముస్లిం విప్లవకారులు పనిచేస్తూ వారిరువురు కూడా ఈ దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఇక తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ విషయానికి వస్తే ఈ ఐక్యత మరింత స్పష్టంగా కనపడుతుంది. నేతాజీకి అత్యంత సన్నిహిత సహచరులు ఎవరో మీకు తెలుసా? ఆయన పేరే ఆబిద్ హసన్ హబీబుర్ రెహమాన్. నేతాజీ భారత్ నుండి బయటపడినప్పుడు మియాన్ అక్బర్ షా కీలకంగా వ్యవహరించారని చరిత్ర చెబుతుంది. ఆజాద్ హింద్ ఫౌజ్లో షానవాజ్ ఖాన్, మొహమ్మద్ జమాన్ కియానీ, హబీబుర్ రహమాన్, షౌకత్ మలిక్ వంటి అనేక మంది ముస్లిం అధికారులు ముఖ్యమైన బాధ్యతలను నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఫౌజ్లో నిర్వహించారంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. ఇక తర్వాత మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1945లో జరిగినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క రెడ్ ఫోర్ట్ విచారణ. షానవాజ్ ఖాన్ ఒక ముస్లిం, ప్రేమ్ సహగల్ ఒక హిందూ, గుర్బక్ష్ సింగ్ దిల్హాన్ ఒక సిక్ ఒకే కేసులో నిలబడ్డారు. భారతదేశానికి ఇది ఒక గొప్ప సందేశం. హిందూ, ముస్లిం, సిక్కులందరూ కలిసి ఈ దేశ స్వాతంత్రోద్యమంలో కలిసి పోరాడారు. నాడు కలిపినటువంటి ఆ ఐక్యత కారణంగానే బ్రిటిష్ వారు మన దేశాన్ని వీడి వెళ్ళారు. నేడు కూడా మనం ఐక్యంగా ఉంటే భారతావని ఎంతో గొప్ప స్థాయికి వెళుతుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా మనం వేరువేరు మతాలకు చెందిన వాళ్ళం కావచ్చు, కానీ దేశం కోసం ఒక్కటిగా నిలబడినప్పుడు మనమంతా ఒక్కటవుతాం. త్రివర్ణ పతాకం ఒకే సందేశం ఇస్తుంది. ఒకవైపున త్యాగం, మరోవైపున శాంతి, మరోవైపున సమృద్ధి. ఈ పదాన్ని నడవడానికి 150 కోట్ల భారతీయులు మతాలకు అతీతంగా కలవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఏ వ్యక్తి అయినా సరే సోషల్ మీడియాలో కానీ లేక సమాజంలో కానీ మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూసే ఆ వ్యక్తికి స్పష్టంగా చెప్పండి, ఈ దేశం మనందరిది. స్వతంత్రోద్యమంలో హిందూ ముస్లింల యొక్క రక్తము స్పష్టంగా నేల విడిచింది. ఈ కారణంగానే భరతమాత బానిసత్వపు సంకెళ్లను తెంచుకుంది అనే విషయాన్ని మనం చెప్పి సమైక్య ప్రధాన భారతీయులందరినీ నడపవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదోయి, దేశం అంటే మనుషులై. మీ అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్వాతంత్రాన్ని మనం స్వరాజ్యంగా మార్చుకునేందుకు ఒక్క అడుగు ముందుకు వేద్దాం. జై హింద్, జై భారత్.